అందరికీ నమస్కారం. హ్యాపీ న్యూ ఇయర్ 2026 జనవరి 7th 2026 అనమాట. నేను ఈ మధ్యన వీడియోలు తీయలేదు, ప్రయాణంలో అది ఉండి ఇప్పుడు తీస్తున్నాను మళ్ళీను. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఐస్ స్నో అంతా ఉంది, అందుకని చెప్పేసి నా గార్డెన్ చూపిస్తాను. తర్వాత ఫైర్ ప్లేస్ గురించి కూడా చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫార్వర్డ్ టు యువర్ ఫ్రెండ్స్. టర్కీలు చూసారా మా ఇంటి దగ్గర? మా పక్కింటి ఆవిడ తీసిందిట. ఎన్ని ఉన్నాయో ఆ స్నో మీద అంత అందంగా ఉన్నాయో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ మై వీడియోస్. చూస్తున్నారా, ఇదంతా స్నో అనమాట. చూసారా, నేను చెప్పినట్టుగా ఈ స్నో ఇక్కడే మెల్ట్ అయిపోద్ది ఫస్ట్. ఎందుకంటే కింద సెప్టిక్ ట్యాంక్ ఉంది, దాంట్లో వచ్చే వేడికి ఈ చుట్టూతా మెల్ట్ అయిపోద్ది. అందుకని చెప్పేసి నా ఫిష్ బతుకుతాయి అన్నమాట. ఇక్కడ ఫిష్ పెట్టాను కదా, ఎందుకు బతుకుతాయంటే ఇగో ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఉంది నాకు. 5 ఏళ్ళకోసారో 6 ఏళ్ళకోసారో తీయించేసేసేయాలి. కానీ ఎందుకు ఇలాగ అబ్జర్వ్ చేశాను అనమాట. నేను అబ్జర్వ్ చేసి అందుకని అక్కడే ఫిష్ పాండ్ లాగా పెట్టుకున్నాను. దాంట్లో ఏంటవి వాటర్ లిల్లీస్ కూడా వస్తాయి కదా. చూసారా, ఇదంతా కూడా మా పీచ్ ట్రీ మొత్తం బ్యాక్ అంతా అన్ని చెట్లు ఒక్క ఆకు కూడా లేకుండా అన్నీ రాలిపోతాయి అనమాట. జస్ట్ పుల్లల్లాగా ఉంటాయి, కానీ మళ్ళీ వచ్చేస్తాయి అనమాట స్ప్రింగ్లోను. ఇదేమో నా స్ట్రాబెర్రీ ప్యాచ్, మీకు తెలిసిందే. ఆ దగ్గరగా ఉన్నది మెల్ట్ అయింది. నాకు విండో పైన ఎక్కడ ఐసికల్స్ లేవు. ఐసికల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, అవేమో ఇంట్లోంచి ఎయిర్ పోతున్నట్టు అనమాట, హాట్ ఎయిర్ వేస్ట్ అవుతున్నట్టు అని చెప్తారనమాట. సో ఇదేమో నా చెర్రీ ట్రీ, నా బర్డ్ బ్యాత్. ఇక్కడ ఇది ఉండాలి, చూసారు కదా ఇదంత ఐస్ ఉందో. ఇవాళ కొంచెం వెదర్ బాగుందన్నమాట, 40 degrees అలా వచ్చింది. ఇది హార్ట్ షేప్లో ఐస్ ఉంది, ఆ హార్ట్ షేప్లో ఉంది చూసారా ఐస్. సో ఇంతే, అంత స్నోతో పడిపోయింది అనమాట. కానీ చాలా అందంగా ఉంటుందండి, చాలా అందంగా ఉంటుంది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు లివ్ హియర్. కొన్ని మొక్కలు గరాజ్లోంచి ఇదే ఇంట్లో పెట్టేశాను, బేస్మెంట్లోను. నా ఏంటది మందారం మొక్క, అరటి చెట్టు, కరివేపాకు చెట్టు, మాండవిల్లా, మల్లె పువ్వు, మాండవిల్లాను. సో ఇంకా కొన్ని గరాజ్లో ఉంటాయి అన్నమాట మొక్కలు ఇవన్నీను. సో ఇవన్నీ ఇలా సేవ్ చేసుకోకపోతే ఏం కుదరదు. ఇది చూసారా, నా ఫైర్ ప్లేస్ మొన్న ఈ మధ్యనే క్లీన్ చేయించుకున్నాను. ఏంటంటారు, చిమ్నీ క్లీనింగ్ అని వాళ్ళు చాలా డబ్బులు పుచ్చుకుని లోపలికంట బ్రష్ పెట్టి వ్యాక్యూమ్ పెట్టి తీశారు. క్లీన్ చేశాక నేనేమి ఆన్ చేయలేదు, నేను ఫైర్ ప్లేస్ ఎక్కువ వాడను. కానీ చూసారా, ఇది ఎక్కడా కూడా వెంట లేదు. అన్నీ మోస్ట్లీ ఎప్పుడు కూడా ఇలాగే ఉంటున్నాయి. కానీ ఆ వెంట ఉంటే చాలా బాగుంటుందండి, అంటే హాట్ ఎయిర్ వస్తుంది. ఎవరైనా కొత్త ఇల్లు కట్టించుకున్నప్పుడు మ్యాండేట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు జర్మనీలో కరెంట్ పోయింది, 5-6 రోజులు అయిందిట. వాళ్ళకేమో ఇంకా ఫైర్ ప్లేసే వాడుకోవాలి. ఎప్పుడోసారి ఉపయోగపడినప్పుడు ఫైర్ ప్లేస్ నీళ్లు ఉండాలి, ఒకవేళ కరెంట్ పోతే మనం బతకడానికి. ఆ ఫైర్ ప్లేస్లో కాస్తంత వేడి నీళ్ళు కాచుకున్నా తాగొచ్చు. ఈవెన్ దొడ్లో నా గ్రీన్ వాటర్ బ్యారెల్ ఉంది కదా, రెయిన్ హార్వెస్టింగ్ది, ఆ నీళ్ళన్నా నాకు పనికొస్తాయి. కానీ ఇది వస్తుంది వేడి, అంత ఎక్కువ రాదు. కానీ దీనికి కనుక వెంట్స్ ఉంటే కింద పైన చాలా బాగుంటుంది. ఎందుకు అలా వేయలేదో నాకు తెలియదు. అదొక్కటే పాపం వాళ్ళ గ్రాండ్ ఫాదరు కట్టారట, అదే వచ్చిందనమాట వాళ్ళకి. ఇది చూసారా, ఇది ఒక ఫోటోగ్రాఫు. ఇట్ సేస్ న్యూ క్లోత్స్, అంటే స్నోతో ఉన్నప్పుడు నేను తీసిన ఫోటోగ్రాఫ్ కాదు. ఇవి ఎప్పుడో ఉన్నాయని బయట పెట్టుకున్నాను, జస్ట్ అందంగా ఉన్నాయి ఫోటోగ్రాఫ్స్ ఇవి. నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళానండి. అక్కడ వాళ్ళ తాతగారు కట్టిన ఇల్లు అనమాట ఇది. 1925-30 లోపు కట్టారు.
ఆయనను, ఆయన కొడుకు లేతే ఒక ఫ్రెండ్‌ని పెట్టుకొని వాళ్ళే కట్టారట. ఇప్పుడు ఆవిడే ఉంటున్నారు వాళ్ళ తాతగారి ఇంట్లోను. వాళ్ళ అమ్మా, నాన్నలని ఆవిడ ఇంట్లోనే చూసుకున్నారు చనిపోయే ముందు. అందుకని ఇంకా అమ్మాయికి ఇచ్చేసారనమాట ఆ ఇల్లు. దీంట్లో నేను చెప్పదలుచుకున్నదంటే వీళ్ళ హీటింగ్ ప్లేస్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అప్పుడు కట్టిందనమాట. కిందన ఒక వెంటు, పైన ఒక వెంటు పెట్టారు. దాన్ని హీటలేటర్స్ అంటారంట. ఆహ్, కింద నుంచి గాలెళ్ళి పైకి వేడెక్కిన గాలి మళ్ళీ ఇంట్లోకొస్తదనమాట. అవి లేకపోతే ఆ హీటింగ్ ప్లేస్ అంత ఉపయోగం ఉండదు. నేను మా ఫ్రెండ్ ఎప్పుడూ అనుకునేవాళ్ళం. ఎందుకు ఇది కడతారు? ఇప్పుడు లోపల ఫైర్ పెడితే అది ఇంట్లో ఉన్న గాలంతా తీసుకొని చిమ్నీలోంచి పైకి పంపించేస్తది. మనకి ఇంట్లోకి హీట్ ఎక్కువ రావట్లేదు అని 2, 3 సార్లు అనుకున్నాము నేనును, మా ఫ్రెండును. ఇలా ఉంటాయి అని ఇప్పటిదాకా నాకు తెలీదు. ఈ పాత ఇళ్లల్లో హీటలేటర్స్ అంటారట. ఈ వెంట్స్ ఉంటాయి ఇలా పెట్టేవాళ్ళు ఇంతకుముందని. ఇప్పుడు ఎందుకు మానేశారో నాకైతే అర్థం కాదు. ఆహ్, ఒకవేళ డబ్బులు ఖర్చయినా గూడా మళ్ళీ అది చేయించుకుంటే మంచిది. కానీ స్టోన్ అది ఉంటది కాబట్టి చాలా ఖరీదవుతది. ఇప్పుడు మళ్ళీ తర్వాత అవి పెట్టాలి అంటే. కట్టేటప్పుడు పెట్టించుకుంటేనే బెటరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈ నా టర్కీస్ చాలా బాగున్నాయి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.